హలో హాయ్ వ్యూవర్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా, చాలా బాగుంటారు అనుకుంటున్నా. ఈ మధ్య ఇంకా వీడియోస్ అనేవి రాకపోవడానికి రీజన్ సెమ్ ఎగ్జామ్స్ అనమాట. మనకి 6 నెలలకు ఒకసారి సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అందుకని కాస్త 1 మంత్ గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్య నుంచి ఇంకా వీడియోస్ అయితే కొత్త కాన్సెప్ట్స్ అయితే వస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు మనం ఎస్ఆర్ఐడి కాలేజ్కి వచ్చినాం. ఎందుకంటే స్కూల్ లైఫ్ అనే ఒక మూవీ అనేది 28న రిలీజ్ అయిపోతుంది. ఆ మూవీ టీం వాళ్ళు ఇక్కడ ఎస్ఆర్ఐటీలోకి విజిట్ అయినారు, అందుకని మనం కూడా వచ్చామన్నమాట. హలో వ్యూవర్స్, ఇంకా హీరో అయితే వచ్చేసాడు అనమాట. హీరోయిన్ అండ్ రొట్ట అని వినే ఉంటారు. వాడు అదిగో బుడ్డోడు, వాళ్ళంతా టీం వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి ఎస్ఆర్ఐటి కాలేజ్లోకి. నా హాయ్ అన్న. హాయ్ తమ్ముడు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నామా. మాలాంటి కొత్త టాలెంట్ గుర్తిస్తే కొత్త వాళ్ళకి చాలా మంది ఇండస్ట్రీకి వస్తారు. ప్లీజ్ సపోర్ట్ ఛానల్. గాయస్, ఇక మనం టీం వాళ్ళ ప్రమోషన్కి అయితే వచ్చినాం. ఇక్కడ క్లాస్ లో స్టూడెంట్స్ అంతా ఉన్నారు. ఎస్ఆర్ఐటి కాలేజ్ కి ఎప్పుడు రుణపడి ఉంటా. మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడే మళ్ళీ నా తొమ్మిదికి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎంఎల్ఎం కి అండ్ నా స్టూడెంట్స్ కి అంటే నా ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ. సో ఒకసారి మనం మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తామో వ్యూవర్స్, ఈమె హీరోయిన్ అనమాట. ఫైనల్ ఇంకా ప్రమోషన్ అయితే అయిపోయింది గాయస్. ఇతను వాళ్ళ టీమ్ లో మెంబర్ అనమాట. ఇతను కూడా గాయస్ ఫైనల్ ఇంకా అందరితో ఫొటోస్ వీడియోస్ అనేది తీసాను అనమాట. వ్యూవర్స్, మనమైతే ఇంకా వీడియోస్ అనేది స్టార్ట్ చేసాం. మన కొత్త కాన్సెప్ట్ తో పెట్టబోతున్న వీడియోస్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మీ హిడెన్ టాలెంట్ ఏంది? డ్రాయింగ్ వేసావు బ్రో. నేను డ్రాయింగ్ వేసావు బ్రో. నువ్వు డ్రాయింగ్ ఓకే బ్రో. నీకైతే ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాను, చూడు. ఏం లేదు బ్రో, ఇప్పుడు మీకు ఒక మూవీస్ అనేటివి బాగా చూసింటారు. హాలీవుడ్ కానీ తెలుగు కానీ ఎనీ ఇండస్ట్రీ కానీ చూసే ఉంటారు. ఆ మూవీస్లలో మీకు నచ్చిన మూవీ ఏంటి? ఆ మూవీలో మీకు బాగా నచ్చిన డైలాగ్ గారు, మ్యూజిక్ గారు, సింగింగ్, డ్యాన్సింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది మీ వల్ల చేస్తారా? చెప్పండి. నచ్చిన డైలాగ్ అంటే చూడబసిద్దప్ప అదే ఇదే అదేనా బ్రో? మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ క్లైమాక్స్ డైలాగ్ మన బ్రో చెప్పబోతున్నాడు. టోటల్ చెప్తా బ్రో. ఓకే వచ్చిన కాడికి చెప్పేసాయి కాయస్. ఇప్పుడు మన బ్రో డైలాగ్ అనేది చెప్పబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు. మన మహేష్ బాబు డైలాగ్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నారు. బ్రో నీ పేరు? హర్ష. ఓకే బ్రో, ఇంకా డైలాగ్ అనేది చెప్పేసి కొంచెం ఇంటెన్సిటీతో చెప్పు. స్టార్ట్ చెప్పే బ్రో. ఏం కాదు, ఫోన్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే, బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. థ్యాంక్ యూ సార్. ఇంటెన్సిటీ ఉండాలి బ్రో. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవరు లేడు ఇక్కడ. నీకేమనిపిస్తే వచ్చేయి. ఎవడి మాట వినద్దు, మనిషి మాట అసలే వినద్దు. నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ది 11th mile. కొడితే దిమ్మ తిరిగిపోవాలి. బాబు ఫేవరెట్ మూవీ ఏంటి బ్రో? బిజినెస్ మ్యాన్ బ్రో. నెక్స్ట్ బిజినెస్ మ్యాన్ రిలీజ్ అవుతుంది, వెళ్తున్నావా? నెక్స్ట్ బిజినెస్ మ్యాన్ కాదు బ్రో, రిలీజ్ అంటే ఇప్పుడు బ్రో రిలీజ్ అవుతుంది. అబ్సల్యూట్లీ వెళ్తావు బ్రో. వెళ్తావా బ్రో? అబ్సల్యూట్లీ. ఫ్యాన్. ఎస్. ఎస్ఎస్ఎంబి సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎస్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హలో హాయ్ బ్రో, నీ హిడెన్ టాలెంట్ ఏంటో మాకు చెప్తావా? ఎగ్జామ్స్ సప్లీయా, ఏంటో కాపీసా, లేదంటే సంథింగ్ ఏదైనా? ఇంకా ఎగ్జామ్స్లోనే ఏంటంటే చెప్పు బ్రో. ఏం చెప్పాలి? చెప్పు బ్రో, ఏం చేస్తావు? ఎగ్జామ్స్లో హిడెన్ టాలెంట్ యూజ్ చేస్తావు కదా, అదేంటే చెప్పు. బాగా మా వాళ్ళకి కొంతమందికి అలాంటి హిడెన్ టాలెంట్స్ ఉపయోగపడుతుంది. అంటే ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ చదవడమే, అంతే. చదువుకోండి ఫస్ట్. స్మార్ట్ వర్క్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతే బ్రో. ఓకే, నేను ఒక చిన్న టాస్క్ ఇస్తాను, టాస్క్ చేస్తారా? స్మాల్ టాస్క్ అంతే, స్మాల్. చెప్పు బ్రో. మీ ఫేవరెట్ హీరో ఆర్ క్రికెటర్, ఎనీ స్పోర్ట్స్ ప్లేయర్
ఆర్ ఎనీ హీరోయిన్ ఎనీ వన్, ఎవరు మీ ఫేవరెట్ హీరో ఆర్ మీ బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా సెలబ్రిటీస్లో, వాళ్ళు ఎవరు? ఎన్టీఆర్. ఎన్టీఆర్ బ్రో. ఓకే, ఎన్టీఆర్ తరపున ఒక డ్యాన్స్ ఆర్ సింగింగ్ ఆర్ లేదంటే డైలాగ్ ఎనీథింగ్ చెప్పగలరా? డైలాగ్ అంటే ఇంకా చెప్పండి. ఇప్పుడు రీసెంట్గా దేవరా వచ్చింది కదా, దేవరాలో ఏదైనా డైలాగ్? మింగితే దేవర అనాలి. అది కాదు బ్రో, ఇంకా ఆ డైలాగ్ కాకుండా కొంచెం ఆ మూవీలో కొంచెం ఉంటాయి కదా డైలాగ్స్, సడన్ గా గుర్తు. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఆ డైలాగ్ చూసి చెప్పేసి. ఫోన్ లేదా? మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయం. ఏం లేదు బ్రో, సింపుల్ డైలాగ్. భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. ఇంత ధైర్యం చాలు. మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. చంపేంత ధైర్యం కాదు. చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే కాదు కూడదని ఆ ధైర్యాన్ని మీరు కూడగడితే కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా. ఓకే, స్టార్టింగ్ రాదు బ్రో. ఓకే ఓకే, ఏం కాదు నీకు ఇలాంటి ఏదైనా చెప్పు. ఎవరు అడిగినాడంటే చెప్పినాడు. ఓకే బ్రో. అదే చెప్పినాడంటే ఓకే బ్రో, ఇది ఇలా చెప్తావు కదా, దేవరు అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే మ్యూజిక్ వేసేస్తా. ఓకే, కెమెరా అక్కడ ఉంది బ్రో. దేవర అడిగినాడు. అలా కాదు బ్రో, మైక్ తీసుకో కొంచెం ఇంటెన్సిటీతో, అంటే ఎన్టీఆర్ అట్లా చెప్తాడు, ఆ రకంగా ఎన్టీఆర్ ఫ్యాన్ అంటాడు, ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ లాగా బాగా చెప్తాను బ్రో. చెప్పేసి దేవర అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే. థ్యాంక్ యూ బ్రో, చాలా బాగా చెప్పినావు. ఓకే, ఎన్టీఆర్ మూవీకి దేవరాకి వెళ్ళినా బ్రో? వెళ్ళా బ్రో. ఫస్ట్ నో బ్రో. వై బ్రో? బడ్జెట్ ప్రాబ్లం బ్రో. బడ్జెట్. ఓకే, బడ్జెట్ అంటే తెలిసిందేలే, కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఇంకా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నీ పేరు? నా పేరు మూలే జగన్మోహన్ రెడ్డి. నా పేరు ఇనాదుల్లా బ్రో. ఓకే బ్రో, మీ యొక్క హిడెన్ టాలెంట్ ఏంటో చెప్తారా? హిడెన్ టాలెంట్, ఐఎమ్ డిజిటల్ క్రియేటర్. డిజిటల్ క్రియేటర్. ఓకే, అంటే ఇటువంటి క్రియేషన్ అంటే కాలేజ్ పేజ్ వాడుతున్నాను, ఎస్ఆర్ఐ ఎక్స్పో పేజ్. ఆ పేజ్ మందే. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ తెలుసు. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగా. ఓకే, యా. నువ్వు బ్రో? హాయ్ బ్రో, నాది హిడెన్ టాలెంట్ అంటే ఏం లేదు బ్రో. నేను రీసెంట్గా టైకొండో నేర్చుకుంటున్నా. టైకొండో, ఇట్స్ ఏ టైప్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్, కొరియన్ మార్షల్ ఆర్ట్స్. రీసెంట్లీ ఐ గాట్ గోల్డ్ మెడల్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్. మార్షల్ ఆర్ట్స్లో గోల్డ్ మెడల్ వచ్చిందా బ్రో? డిస్ట్రిక్ట్ లెవెల్. ఓ మై గాడ్, ఇట్స్ ఏ మార్షల్ ఆర్ట్స్. మేబీ నేషనల్ లెవెల్ పోవాల్సింది, 17th ఎగ్జామ్ దాన్ని క్యాన్సిల్ అయింది. ఓ మై గాడ్. ఓకే బ్రో, ఇప్పుడు గాయస్ కొంచెం జాగ్రత్త అవుతుందో ఏంటంటే కాస్త మార్షల్ ఆర్ట్స్ అంట గొడవ పడేటప్పుడు జాగ్రత్త. టాస్క్ ఇస్తాను, ఓకే? ఆ టాస్క్ మీ ఎదురు చేయండి. ఓకే బ్రో, మీకు నచ్చిన, మీకు బాగా ఇష్టమైన ఫేవరెట్ అంటే ఒక సెలబ్రిటీ ఆర్ ఎనీ పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్ ఎవరు, వాళ్ళకి ఫస్ట్ ఆ పర్సన్ నేమ్ చెప్పండి. అంటే ఓన్లీ మూవీ వాళ్ళేనా? ఏది, ఎనీథింగ్, ఎవరైనా. ఎనీథింగ్ అంటే మాకు పాలిటిక్స్లో ఎవరు బ్రో? వైసీపీలో ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిది ఒక డైలాగ్ ఉంది, చెప్తారా? అంటే రప్ప కాదు, నార్మల్ డైలాగ్స్ ఉంటాయి కదా, మేము డైలాగ్స్ అవి చెప్పగలరా? లేదంత ఐడియా లేదు. ఫోన్ తీసి ఫోన్లో చూడండి, ఎనీ డైలాగ్ నీ ఇష్టం. కొంచెం జగన్మోహన్ రెడ్డి లాగానే కొంచెం మ్యానరిజం కొంచెం చూపిస్తా చెప్పండి బ్రో. అన్న వస్తున్నాడు, జగన్ అన్న వస్తున్నాడు, అటువైపు చూసి చెప్పండి. కొంచెం ఇంటెన్సిటీ రావాలి, కొంచెం ఎమోషన్ ఉండాలి బ్రో. 2.0 జగన్ 2.0 అన్న వస్తున్నాడు, 170/175 వస్తున్నాం, కొడుతున్నాం, ఆన్ ది వే 2029 వైసీపీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ.
ఓకే బ్రో, నువ్వు ఇలా రా బ్రో, నిన్న లగాలి. ఓకే, నీ ఫేవరెట్ పర్సన్ ఆర్ ఎనీథింగ్, ఎవరైనా కూడా. నా ఫేవరెట్ పర్సన్ అల్లు అర్జున్ బ్రో. అల్లు అర్జునా? అల్లు అర్జున్ అంటే డ్యాన్స్ వస్తుందా? డాన్స్ రాదు బ్రో. అల్లు అర్జున్ది ఒక డైలాగ్ ఆర్ మ్యూజిక్ సింగింగ్ పాడతారా? ఓకే బ్రో. ఓకే బ్రో. సింగింగ్ సింగింగ్ అంటే అల్లు అర్జున్ లేదు బ్రో. ఒకటి పాడమంటే పాడతాం. అంటే పాడతావా? పాడతావు కదా. పాడతాం బ్రో. ఓకే, ఏ సినిమాలో అది ఏంటి? చుట్టుమల్లే పాడతాం. ఓకే తీ బ్రో, పాట పాడతావు అంటే వస్తుందా ఆటోమేటిక్? బ్రో. ఓకేనా? ఆటోమేటిక్గా లేరా బ్రో మనకి బెస్ట్ సింగర్ ఇన్ సైడ్. బెస్ట్ సింగర్ దేవరా, అల్లు అర్జున్ ఫ్యాన్. ఓకే, దేవరా సాంగ్ పాడుతుండు. ఓకే బ్రో, ఇంకా పాట ఇది స్టార్ట్ చేసి. చుట్టమల్లే చుట్టేస్తాందే తొండరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అసమానం నీ లోకమే నా మైమరుపు, చేతనైతే నువ్వే నన్నాపు, రా నా నిద్రకు లాసా, నీ కళ్ళకి చేసా, ఈ వయసు వాకిలి కాసా, ఎందుకు పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది. థ్యాంక్ యూ. చాలా బాగా పాడినాను. హీరో గర్ల్స్ వాయిస్ కన్నా కొంచెం చాలా బాగా బెటర్గా పాడినారు. ఫీమేల్ వర్షన్ కంటే మేల్ వర్షన్ ఇంట్లో బాగుంటుంది అనుకోవాలా. ఓకే థ్యాంక్ యూ బ్రో. ఓకే థ్యాంక్ యూ బ్రో.